మావా వరల్డ్ వైడ్గా గ్రిప్పింగ్ స్టోరీతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఈచ్ అండ్ ఎవ్రీ సీట్ ఎండ్న కూర్చోబెట్టే విధంగా టాప్ 10 వెబ్ సిరీస్ ఏంటో ఒకసారి చూద్దాం ఇన్ తెలుగు లాంగ్వేజ్లో. అండ్ ఐ బిలీవ్ యూ ఎండ్ ఆఫ్ ది వీడియో టాప్ నాచ్ లిస్ట్ ఉంటుంది. అండ్ బిగినింగ్ విత్ మనీ హైస్ట్. ఇందులో 5 సీజన్స్ ఉంటాయి. క్రైమ్ డ్రామా థ్రిల్లర్గా ఉంటుంది. అండ్ సిచ్యువేషన్ బట్టి అడల్ట్ సీన్ కూడా ఉంటాయి. అండ్ ఓవరాల్ సిరీస్ ఏంటంటే ఒక బ్యాంక్ రాబరీకి సంబంధించి ఉంటుంది. అండ్ ఈ సిరీస్లో ఎవ్రీ 20 మినిట్స్కి సీట్ ఎండ్ను కూర్చోబెడుతుంది. అండ్ ఫైనల్లీ దిస్ సిరీస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ సెకండ్ వన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ సిరీస్ గురించి చాలామంది వినే ఉంటారు కానీ చూసుండకపోవచ్చు. అండ్ ఈ సిరీస్లో నెంబర్ ఆఫ్ ఎంపైర్స్ ఆధిపత్యం కోసం పోరాడుతుంటారు. అండ్ ఇది ఓవరాల్గా టాప్ నాచ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సిరీస్ చాలామందికి అర్థం కాకపోవచ్చు. అండ్ చూసే కొద్దీ సిరీస్లో డెప్త్కి తీసుకెళ్తుంది. అండ్ ట్రస్ట్ మీ, ఒక సీజన్ మీకు అర్థమైతే నెక్స్ట్ సీజన్ వదిలిపెట్టరు. అండ్ ఫైనల్లీ దిస్ సిరీస్ అవైలబుల్ ఆన్ హాట్స్టార్. అండ్ థర్డ్ వన్ డార్క్. నాకు ఊహ తెలిసిన కానుండి టైం ట్రావెల్ మూవీస్ ఏమైనా ఉన్నాయంటే బాలకృష్ణ గారి ఆదిత్య 369 మూవీ. అండ్ వన్ మోర్ సూర్య గారి 24 మూవీ. అట్ ది సేమ్ టైం డార్క్ మూవీ కూడా టైం ట్రావెల్ నేపథ్యంలో ఉంటుంది. అండ్ నేను రీసెంట్ టైమ్స్లో చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ టైం ట్రావెల్ మూవీ ఏదైనా ఉంది అంటే అది డార్క్. అండ్ దిస్ మూవీ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ ఫోర్త్ వన్ స్ట్రేంజర్ థింగ్స్. అండ్ ఈ మూవీ డార్క్ హర్రర్ కామెడీగా వస్తుంది. మూవీకి వరల్డ్ వైడ్గా ఇంత పాపులారిటీ ఉందంటేనే అర్థమవుతుంది మూవీ టాప్ నాచ్ ఉంటుందని. యాక్చువల్గా ఈ మూవీ నేను చూడలేదు. అండ్ ఫైనల్గా ఆ ఓవర్సీస్లో ఉండే హైప్ కోసమైనా ఒకసారి చూసేయండి. అండ్ దిస్ మూవీ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ ఫిఫ్త్ వన్ సెక్స్ ఎడ్యుకేషన్. అండ్ టైటిల్లో సెక్స్ ఉందని చెప్పేసి ఓవరాల్గా అదే ఉంటుంది అనుకోకండి. అండ్ మూవీ గురించి చెప్పాలంటే సెక్స్. అండ్ ఈ వర్డ్ చెప్పగానే మీ మైండ్లో ఏం రన్ అవుతుంది? అండ్ వాట్ యూ థింక్ ఆన్ యువర్ మైండ్, దట్ ఈస్ ద మూవీ. కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి, వాచ్ అలోన్. అండ్ దిస్ మూవీ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. సిక్స్త్ వన్ ఫ్యామిలీ మ్యాన్. అండ్ ఈ సిరీస్ గురించి చెప్పాలంటే స్పై థ్రిల్లర్. ఒక నార్మల్ మ్యాన్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఎలా చేశాడనేదే ఈ మూవీ. ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్లో సమంత ఒక గెస్ట్ రోల్ చేసింది. అండ్ అది మూవీకే టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ది సిరీస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. సెవెంత్ వన్ వెంపైర్ డైరీస్. అండ్ ఈ సిరీస్ స్టోరీ లైన్ వచ్చేసి ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అండ్ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని లవ్ చేస్తారు. రక్తాన్ని తాగి పెరిగే ఒక నరమేధాలు ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది, అండ్ ఒక నార్మల్ అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది. అండ్ ఇదే స్టోరీ లైన్తో మన తెలుగులో కూడా ఒక మూవీ వచ్చింది. అండ్ దట్ మూవీ నేమ్ వచ్చేసి హిడింబా. అండ్ దిస్ మూవీ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ ఎయిత్ వన్ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్. అండ్ ఈ సిరీస్కి ఎంత పాపులారిటీ ఉందో మీకు కొత్తగా చెప్పనవసరం లేదనుకుంటా. అండ్ వరల్డ్ వైడ్గా రియలిస్టిక్ స్టంట్ చేసే మన టామ్ క్రూజ్, అసాధ్యాలను కూడా సుసాధ్యాలు చేసే మన హీరో. అండ్ సైన్స్ ఫిక్షనల్గా యాక్షన్ డ్రామాగా ఉంటుంది. అండ్ డోంట్ మిస్ ఇట్. అండ్ నైన్త్ వన్ మిర్జాపూర్. అండ్ ఈ సిరీస్కి ఉన్న హై అంతా ఇంత కాదు. అండ్ బేసిక్గా చెప్పాలంటే నాకు ఈ స్టోరీ అస్సలు నచ్చలేదు మామ. బట్ ఈ సిరీస్లో అడల్ట్ కంటెంట్ టాప్ నాచ్గా ఉంటుంది. దానికోసం అయితే ఒకసారి చూడొచ్చు మరి. అండ్ ఫైనల్లీ దిస్ సిరీస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ లిస్ట్లో నాకు ఓవరాల్గా నచ్చిన ఒకే ఒక వెబ్ సిరీస్ ద హర్డ్. అండ్ ఈ సిరీస్ స్టోరీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుంది. అండ్ ఫైనల్లీ దిస్ సిరీస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. డోంట్ మిస్ ఇట్. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.